స్తోత్రం 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 స్తోత్రం. పరిచర్యలో పూజముర్పించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోని నీ సరుకులైతిని
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరి చేతులెత్తి అందరూ ఆకాశంలోకి మన చేతులు ఎత్తుతామా? ప్రతి నెల జరుగుతున్న ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో దేవుడు మనల్ని నడిపించాడు, సజీవులు లెక్కలు ఉంచాడు. ఎందరో మట్టికి వెళ్ళిపోయారు, ఎందరో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య మనల్ని కాపాడుతున్నాడు, కనికరం చూపుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎందరో సజీవులున్న ఈ భూమి మీద బ్రతకడానికి అవకాశాలు ఇచ్చిన దేవుని విడిచిపెట్టగా చేతులెత్తి ప్రార్థించండి. అందరూ ఎవరి పాటికి వాడు ప్రార్థనలో, ఎవరి పాటికి వాడు ప్రార్థనలో ఉన్నాం. పాపక్షమై ఉండు నాయన అని చెప్పండి. పాపక్షమై ఉండు నాయన, పాపక్షమై ఉండు నాయన. మా మొదలు ఆలకించువాడు నీవే, మా కన్నీళ్ళు తుడుచువాడు నీవే, మా శోధను తొలగించువాడా, మా అప్పును తొలగించువాడా, వ్యాధులు తొలగించువాడా. మాట్లాడండి మాట్లాడండి. వచ్చిన భాషలో దేవుని స్తుతిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని స్తుతిస్తూ ఆ పక్షమై ఉండయ్యా. కుటుంబంలో మార్పు లేదు, బిడ్డల్లో మార్పు లేదు, భర్తలో మార్పు లేదు. ఓ ప్రభువా, మా కుటుంబం మార్చబడాలని అడగండి. రక్షణ లేని కుటుంబాలలో రక్షణ కావాలి, క్రీస్తు లేని కుటుంబానికి క్రీస్తు కావాలి. నీవు నా పక్షమై ఈ పక్షమై దేవుడు ఉన్నాడా లేడా? ఈ పక్షమై ఉంటే ఈ పదాన్ని చెప్పండి. నువ్వు నా పక్షమై ఉన్నావయ్యా. గౌరవ తల్లులారా మాట్లాడండి. నువ్వు నా పక్షమై ఉన్నావయ్యా. నువ్వు నా పక్ష శ్వాసతో చెప్పు. ఆ మాటకి చెవులు వినాలని హృదయం వినాలి. మనసారా మాట్లాడు, మనసారా మాట్లాడు, మనసారా. నువ్వు నా పక్షమై ఉన్నావయ్యా. నా పక్షమై ఉన్నావు, నువ్వు నా పక్షమై ఉన్నావు, నువ్వు నా పక్షమై ఉన్నావు. అందరికీ పదార్థి 3 సార్లు నిలతావా? నీవు నా పక్షమై నిలిచేయున్నావు. చెప్పలు పెట్టు. నీవు నా ఆయన మన పక్షమై ఉన్నాడని కార్యాలు చూస్తున్నాం. నువ్వు విశ్వసించాలి. నువ్వు అతను ఉన్నామని నమ్మాలి. అది మరో ఆలోచిస్తాడని నువ్వు నమ్మాలి. అది మన పక్షమై ఉన్న దేవుడు. స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. గొప్ప దేవుడు నాయన, స్తోత్రార్హుడు నాయన. ఈ మధ్యాహ్న కాల వేళలో మా అమ్మగారు, ప్రియ తల్లి గారు ఈ ప్రాంతంలో నీ నామాన్ని ప్రకటిస్తుంది నాయన. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎదుగుతున్నావు, లేకపోతే ఊరు చేయలేదు నాయన. నీ ప్రణాళిక లేదు, నీ అనాది సంకల్పం, అనాది ప్రణాళిక లేదే ప్రభువా. మేము ఏమి చేయలేము. నీ బిడ్డను నువ్వు తల్లి గర్భంలో ఎన్నుకొని ఈ రీతిగా నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ బిడ్డని వాడుకొని బలపరచండి. ఆరాధన చేతులు సమర్పిస్తున్నాము నాయన. మేము నిలిచి పాడుతున్నామంటే మేము వినడానికి కాదు ప్రభువా. పరలోకంలో వెళ్ళేల దూతలు స్తుతి గానాలతో పాడుతుంది. భూలోకంలో కూడా మీరు మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. మీరు సర్వించే పరలోకంలో ఎలాగో భూమి ఎందులో అలాగే భూమి కూడా భూమి స్తుతించే దూతలుగా మేము నిలిచి ఉన్నాము. భూమి మీద కూడా నీ నామాన్ని ప్రకటించే దూతలుగా మేము ఉన్నామయ్యా. నిన్ను ఆరాధించే వారిగా దూతలుగా ఈ లోకంలో నిలిచి ఉన్నామయ్యా. అనే ఎదురు మధ్యలో, రక్షణ లేని ప్రజల మధ్యలో అయ్యా మేము నిలిచి పాడుతూ స్తుతిస్తున్నాము నాయన. ఈ నామానికి భయం తెచ్చుకోండి. జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని, ఆరాధన
మహిమకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.